లభించింది. లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కేజ్రీవాల్ కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. ఈ కేసులో కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. జూన్ 1 వరకు బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, జూన్ 1 వరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట లభించింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాజా అప్డేట్స్ ఏంటి గోపి? లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం కల్పిస్తూ సుప్రీంకోర్టు కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం జరిగింది. జూన్ 1వ తేదీ వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు, చివరి విడత పోలింగ్ ముగిసేంత వరకు కూడా కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. అయితే కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. బెయిల్ ఆర్డర్ లో పూర్తిస్థాయి షరతుల్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే జూన్ 1 వరకు మాత్రమే, 20 రోజుల వ్యవధి వరకు మాత్రమే కేజ్రీవాల్ బయట ఉండడం జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ మనీ లాండరింగ్ కేసులో మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఈ రోజు కోర్టు తీర్పు కాపీ జైలు అధికారులకి అందిన తర్వాత కేజ్రీవాల్ ని జైలు నుంచి విడుదల చేయడం జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు, ఢిల్లీ అలాగే పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ రావడం పట్ల, ముఖ్యంగా ఎన్నికల ప్రచార ర్యాలీల్లో కేజ్రీవాల్ పాల్గొనే అవకాశం ఉంది. ఢిల్లీలో మే 25వ తేదీన జరిగే 6వ విడత ఎన్నికల్లో భాగంగా ఢిల్లీ లోక్సభకి 7 లోక్సభ స్థానాలకు ఢిల్లీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ప్రచార కార్యక్రమం, ఢిల్లీకి సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలి అని చెప్పి మేము ఈడీని కోరుతున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈడీ మాత్రం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ని వ్యతిరేకించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇది ప్రజాస్వామ్య హక్కును కాలరాయడం అవుతుంది అన్న వాదనని పరిగణలోకి తీసుకుంటూ ఎలక్టెడ్ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉన్నారు. అలాగే ఎన్నికలకు ముందు కావాలని అరెస్ట్ చేశారు. గతంలో ఈ కేసు దర్యాప్తు 2 ఏళ్ల నుంచి జరుగుతున్నా అప్పుడే కేజ్రీవాల్ పాత్ర ఇంట్లో ఉందని తెలిసినా ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేవలం లోక్సభ ఎన్నికల నుంచి దూరం చేయడానికే కేజ్రీవాల్ ని అన్యాయంగా చట్టవిరుద్ధంగా ఈ కేసులో అరెస్ట్ చేశారు అని చెప్పి కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించడం జరిగింది. సో సుదీర్ఘ వాదనలు జరిగాయి ఈడీ అలాగే కేజ్రీవాల్ తరఫున. సో కేజ్రీవాల్ తరపు వాదనల్ని పరిగణలోకి తీసుకుంటూ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు గాను ఆయనకి 20 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ని అందజేయడం జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులను వెలువరించడం జరిగింది. జూన్ 1 వరకు కూడా కేజ్రీవాల్ ఈ మధ్యంతర బెయిల్ పైన బయట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అయితే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆయన ఎటువంటి కామెంట్స్ కూడా చేయకూడదు అని చెప్పి కోర్టు స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలను నిర్వర్తించాలా, ముఖ్యంగా కొన్ని కీలక అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలా వద్దా అన్న అంశానికి సంబంధించి కూడా ఇటు కోర్టు ఉత్తర్వుల్లో క్లియర్ గా మెన్షన్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన ఎటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి తగదు అని చెప్పి కూడా గతంలో కోర్టు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది కాబట్టి సో కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. జూన్ 2న ఆయన సరెండర్ కావాల్సి ఉంటుంది. అలాగే ఈ స్కామ్ కి సంబంధించి ఎటువంటి మాటలు కూడా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తన అరెస్ట్ కి సంబంధించి కానీ ఈ స్కామ్ కు సంబంధించి కానీ ఆయన మాట్లాడకూడదు. పబ్లిక్ గా ఈ లిక్కర్ స్కామ్ కేసు గురించి ఆయన ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడకూడదు. అలాగే జూన్ 2న ఆయన సరెండర్ కావాల్సి ఉంటుంది. అలాగే గోపి, షరతులతో కూడిన బెయిల్ అంటున్నారు కదా, అసలు ప్రధానంగా ఏంటి ఆ షరతులు? ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భంగా ఈ కేసుకు సంబంధించి ఎటువంటి బహిరంగమైన వ్యాఖ్యలు కూడా దర్యాప్తు సంస్థలకు సంబంధించి కానీ తన అరెస్టుకు సంబంధించి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయకుండా ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడకూడదు. కేవలం ఆమ్ ఆద్మీ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అన్న అంశాలకు సంబంధించి లోక్సభ ఎన్నికల్లో
రాజకీయ పరమైన ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ స్కామ్ల గురించి, కేసుల గురించి, అరెస్టుల గురించి ఆయన ఇటువంటి వ్యాఖ్యలు కూడా బహిరంగంగా ప్రజల ముందు వాటిని ఆధారంగా చూపించి ఓటు వేయాలని చెప్పి బహిరంగ ప్రచార కార్యక్రమాల్లో ఆయన మాట్లాడకూడదు. అలాగే జూన్ 2వ తేదీన ఆయన నేరుగా తీహార్ జైలుకి సరెండర్ కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అంశం పైన కూడా కొన్ని షరతులను విధించినట్లుగా తెలుస్తోంది. సో షరతులకు లోబడి బెయిల్ ఇచ్చేందుకు బెయిల్ ఇవ్వచ్చు అని చెప్పి కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సో వాటిని పరిగణలోకి తీసుకునే కొన్ని షరతులతోనే కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది. జూన్ 2న ఆయన మళ్ళీ సరెండర్ కావాల్సి ఉంటుంది. 20 రోజుల పాటు ఆయనకి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం దక్కింది. మే 20న ఢిల్లీ 7 లోక్సభ స్థానాలకి మే 25వ తేదీన ఎలక్షన్ జరగబోతున్నాయి. మే 23 వరకు కూడా ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. మే 23 సాయంత్రంతో ఢిల్లీలో ప్రచారాలకి తెరపడుతుంది. ఆ తర్వాత ముఖ్యంగా పంజాబ్ లో కూడా ముఖ్యంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కేజ్రీవాల్ పాల్గొనే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ గా జూన్ 2వ తేదీన మళ్ళీ ఆయన సరెండర్ కావాల్సి ఉంటుంది. జూన్ 1 వరకు కూడా కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ ని సుప్రీంకోర్టు మంజూరు చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రికి ఒకలాగా, సామాన్య ప్రజానీకానికి ఒకలాగా ముఖ్యంగా వ్యవహరించడం సరికాదు. అందరికీ చట్టం ఒకే విధంగా వర్తింపచేయాలి. కానీ మీరు ఇచ్చే బెయిల్ వల్ల ముఖ్యంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. సామాన్య ప్రజానీకానికి బెయిల్ ఇవ్వద్దు. అలాగే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వాళ్ళ కేసులు ప్రభావితం చేస్తారని చెప్పి దర్యాప్తు సంస్థ మొదటి నుంచి కూడా చెప్తుంది. ట్రయల్ కోర్టులో కూడా కేజ్రీవాల్ బెయిల్ వ్యతిరేకించినప్పుడు ట్రయల్ కోర్టు, హైకోర్టులో కూడా కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుంది. కేజ్రీవాల్ సాక్షుల్ని, ఆధారాలను ప్రభావితం చేస్తారని వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టులో కూడా అదే రకమైన వాదనలు వినిపించారు. కానీ ఇది ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి దీన్ని ఒక ప్రత్యేక పరిస్థితిగా చూడాలని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎలక్టెడ్ సీఎం గా ఆయన ఉన్నారు కాబట్టి సో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజే కేజ్రీవాల్ కి చివరిగా నోటీస్ ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేయడం అనేది కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకునే అరెస్ట్ చేశారు అని చెప్పి కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. సో ఈ వాదనలన్నీ పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఎందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదు కేజ్రీవాల్ కి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి అవకాశం కల్పించాలని చెప్పి 20 రోజుల పాటు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే ఇది ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించడం జరిగింది. ఈ తీర్పు పైన ముఖ్యంగా దర్యాప్తు సంస్థ ఇటు సిజేఐ బెంచ్ ముందు వాళ్ళకు మెన్షన్ చేసే అవకాశం ఉంటుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బెంచ్ ముందు త్రిసభ్య ధర్మాసనం లేదా విస్తృత స్థాయి ధర్మాసనం దృష్టికి ఈ తీర్పుని సవాల్ చేస్తూ మళ్ళీ వాళ్ళు అప్లై చేస్తారా లేక కేజ్రీవాల్ కి ఇచ్చిన మధ్యంతర బెయిల్ ని అంగీకరిస్తారనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.